60 రోజులు దాటినా ఐకేపీ కేంద్రాల్లో వడ్లు కొనడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు మొలకెత్తుతున్నా ప్రభుత్వానికి చెల్లం లేదని విమర్శించారు జగదీష్ రెడ్డి. రైతులు 6 కాలం కష్టపడ్డ పంట అమ్మడానికి దళారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. వడ్లు కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. బనకచెర్ల ద్వారా గోదావరి జిల్లాల దోపిడీకి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు చేతులు కలిపాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆత్మకూరు మండలంలో ఏపూరు గ్రామంలో ప్రభుత్వం యొక్క వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చినాం మనం. ఇప్పుడు మీరు ఇంతసేపు మీడియా మిత్రులు కూడా వచ్చి చూసారు, మీరు నాకంటే ముందు కూడా వచ్చినారు. ఇక్కడ రైతుల కళ్ళాలు చాలా కూడా చూసినారు. వడ్ల రాసుల్ని అనేక వడ్ల రాసుల్లో ఈ రకంగా మొలకలు ఎత్తినాయి. ఇప్పుడు మీరు రైతు మొలకలు ఎత్తినాయి అంటే దాదాపు ఒకరొకరు వీళ్ళు చెప్తున్న ప్రకారం 45 నుంచి 60 రోజులు అయింది వడ్లు వచ్చి ఇక్కడ మేము పోసి అని చెప్తున్నారు. పాపం కొంతమంది చిన్న రైతులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మనం అక్కడికి పోతే పార్బాయిల్డ్ రైస్ మిల్లులో పోతే ఏం వాసన వస్తుందో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కూడా గా వాసన వస్తూ ఉంది. వడ్లు తడిచి ఇప్పటికీ కొన్ని రాసులు 2 సార్లు 3 సార్లు తడిచినాయని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు. ప్రభుత్వం ఇంతకంటే దివాలా కోరుతనం ఇంకొకటి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు తప్ప వాస్తవానికి రైతులకు కురిగింది ఏం లేదు. ప్రత్యేకించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల, వ్యవసాయ రంగం పట్ల